రూపాయి కూడా సంపాదించాడు. వాడి మీద ఆటోమేటిక్ గా ఇంకా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అరే ఏదో ఒకటి చేపట్టు, 25 ఏళ్ళ నుండి నువ్వు మేపుతున్నావు ఇంట్లో అని చెప్పి. తెలుసు కదా నాన్ ఐటీ ఇంకొక అంత మంచి ఇండస్ట్రీ కాదు. అండ్ బట్ ఎందుకు తెలిసి ఎందుకు చాలా మంది నాన్ ఐటీలోకి జాబ్స్ ఇస్తారు. వాట్ ఇస్ యువర్ వ్యూ? ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు యూఎస్లో అలా ఉందన్నమాట. వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్స్ ఇది ఇంట్రెస్టెడ్ అదే కెరీర్ మీద ఫోకస్ పెట్టేసి వాళ్ళు అలా గ్రోత్ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఏదన్నా దాంట్లో పర్టికులర్ దాంట్లో స్కిల్ సెట్ ఉంటే వాళ్ళు ఎక్సెల్ కూడా అవుతారు. కానీ మనకు అలా కాదు. నా జాగ్రఫీ చదువుతాం, అది చదువుతాం, కానీ ఏది రాదంటే ఈవెన్ MBAs, yes, you spend a lot of money there and what you get peanuts. అండ్ అందులో సక్సెస్ రేషియో ఎంత 120 మెంబర్స్ బయటకు వస్తున్నారంటే అందులో కొనుక ఇద్దరికి వస్తుంది ప్లేస్మెంట్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నాం. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ బయట ఉంది కాబట్టి ఇక్కడ బేసిక్ జాబ్ చేద్దామన్నా కూడా పేరెంట్స్ ఒప్పుకోరు.